ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనకు వచ్చినటువంటి మీకు హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా ఆటంకంగా ఉందా ఈరోజు ప్రపంచమంతా ఆరాధన అన్ని చోట్ల జరుగుతుంది. ఇప్పుడు ఎవరిని ఆపలేదు. మన ఆరాధనలు జరగాలి, అక్కడ జరగాలి. ఇంకా ఎక్కడ జరిగినా దేవుడి పరిచర్య జరుగుతుంది కనుక ప్రతి ఒకరు సహకరించుకుంటూ వెళ్ళిపోవాలి. నిజం. హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు కొన్ని మాటల్ని ప్రభు నాకు చూపించారు. వాస్తవానికి ఎన్నో మాటలు ఉన్నప్పటికీ ఈ రోజు ఉద్దేశించి కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాము. బైబిల్లో ఉన్నవాడు మలాకీ గ్రంథం, అందరు మలాకీ గ్రంథాన్ని తీయండి. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్యం నుండి 7 వాక్యాలు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నాకు రావాల్సినటువంటి ఘనత ఏమాయను. చాలు చాలు, అందరూ శ్రద్ధగా వినండి. నిన్నటి రోజు మనం చూసాము మొదటి 2 వాక్యాలు. ఆ పై వాక్యాల వివరణ అనేది నేను సాయంత్రం ఇస్తాను. ఇప్పుడు ప్రత్యేకించి ఈరోజు ఆరాధన కనుక 6వ వాక్యాలు మరొక్కసారి చదువుకున్నాం. 6వ వాక్యాన్ని, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు యజమానుని కనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? చదవబడినటువంటి వాక్య భాగంలో గ్రంథకర్త ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, దాసుడు తన యజమానుని గణపరుస్తాడు. అలాగైతే నేను మీకు తండ్రిని, మరి నాకు రావాల్సినటువంటి ఆ మహిమ, నాకు రావాల్సినటువంటి ఆ ఘనత ఏమాయను? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు తన తండ్రిని కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకు కనపరుస్తాడు? కూర్చోండి. ఎందుకు కనపరుస్తున్నాడు అన్నప్పుడు, తండ్రి తన కుమారుని పట్ల చూపినటువంటి ఆ ప్రేమ, తనకి సమస్తము చూసుకుంటున్నాడు కాబట్టి, ఏ లోటు లేకుండా తనను చూసుకుంటున్నాడు కాబట్టి, తండ్రిని తన కుమారుడు ఏది అడిగినా తక్షణమే అన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి, కుమారుడు ఎక్కడికి వెళ్ళినా తన తండ్రిని కూర్చున్నటువంటి సాక్ష్యం, తన తండ్రిని కూర్చున్నటువంటి సాక్ష్యం అనేది అక్కడక్కడే చెప్తాడు. ఇంకా ప్రేమ ఎక్కువైతే ప్రతి ఒక్కళ్ళ దగ్గర చెప్తాడు. దాసుడు ఉన్నాడు, తాను పని చేస్తున్నటువంటి ఆ స్థలంలో తన యజమానుని కనపరుస్తాడు. కారణం ఏంటంటే, ప్రతిరోజు తన జీవనోపాధి కొరకు తనకు పని ఇచ్చి ఆదుకొని తనను చూస్తూ ఉన్నాడు కాబట్టి, దాసుడు కూడా తన యజమానుని గణపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడే ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని పక్షి రోజు తన గ్రద్ద మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసాను, అరణ్య యాత్రలో మిమ్మల్ని నడిపించాను.
నీకు ఆకలేస్తే అక్కడ ఆహారాన్ని ఇచ్చారు. నీ పాదాలు రాయికి తగలకుండా దేవదూతలు నీకు తోడుగా ఉన్నారు. పగలు ఎండ దెబ్బలైనను రాత్రుల గడల దెబ్బలైన తగలకుండా మిమ్మల్ని నేను క్షేమంగా నడిపించాను. ఇన్ని చేసినటువంటి నాకు రావాల్సినటువంటి ఆ ఘనత ఏమాయను అని ఆయన ఒక బాధతో, ఆయనలో ఉన్నటువంటి ఒక మనోవేదనతో ఆయన గ్రంథకర్త ద్వారా తెలియజేస్తూ ప్రేమైనటువంటి సహోదరులారా, మీరు కన్నటువంటి మీ పిల్లలే మీ దగ్గర క్షేమాన్ని వాళ్ళు అనుభవించి ఒక రోజు రాగానే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మిమ్మల్ని కనపరచకుండా వేరే వాళ్ళని కనపరిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట కూడా అదేంటంటే, నా దగ్గర మీరు మేలు పొందారు, మేలుని అనుభవించారు, అయితే నాకు రావాల్సినటువంటి మహిమ ఏమైపోయింది? నాకు రావాల్సినటువంటి ఘనత ఎవరి పాలైపోయింది? నీ దగ్గర నుండి ఆ మహిమ అనేది నాకు రావట్లేదు అని అంటే, ఇప్పుడు నేను అది అడుగుతున్నాను, ఆయన మహిమ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవునిగా మహిమపరచమని బైబిల్ చెబుతుంది. మరి ఈ రోజున ఆ మహిమ, ఆ ఘనత అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒకసారి ఆలోచించండి. ఆరాధనకి వేళకి వస్తూ ఉన్నాం, ఆయన సన్నిధిలో కూర్చోబెట్టున్నాం, పాటలు పాడుతున్నాం, సాక్ష్యాలు చెప్తున్నాం, దేవుని మాటల్ని ఆలోకిస్తూ ఉన్నాం. మరి ఆయన అడిగినటువంటి ప్రశ్నకి ఈ రోజున నీ దగ్గర సమాధానం అనేది ఉందా? సమాధానం అనేది ఉందా? యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వాక్యం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చారు, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చున్నారు. నీ మాటలు వింటారు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమని కనపరుస్తున్నారు, వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వాద్యము బాగుగా వాయించి మంచి స్వరాన్నిచ్చి గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరింపరు. చాలు. చదివినటువంటి వాక్య భాగంలో, నా ప్రజలైనట్లుగా వాళ్ళు వస్తారు నీ మందిరానికి, వచ్చి వాళ్ళు కూర్చుంటారు దేవుని మందిరంలో. పాడమంటే బెల్లు బ్రేకు లేకుండా పాడతారు. సాక్ష్యం చెప్పమన్నా చెప్తారు, గంటల తరబడి లేకపోవడమన్నా. అన్న ఇప్పుడు చెప్పారు కదా 10 నిమిషాలు అన్నప్పుడు, అంటే అది 10 నిమిషాలతో పోదు, అది గంట తీసుకుంటారు. అంటే స్పెషల్ గా పిలిపించిన స్పీకర్ కి ఇంకా ఆయన 10 నిమిషాలు తీసుకోవాలి. ఇక్కడ ఏం రాయబడిందంటే, నా జనులైనట్టుగా వాళ్ళు వస్తారు, దేవుని మందిరంలో కూర్చుంటారు. ఇది అందరు కూర్చున్నట్లుగానే పాటల్ని పాడతారు, రాగాలు తీసి పాడతారు. అయితే వాళ్ళ హృదయాలంట దేవునికి దూరంగా ఉన్నాయి. అంటే హృదయపూర్వకంగా దేవుని వాళ్ళు ఆరాధించట్లేదు, హృదయపూర్వకంగా ఆరాధించట్లేదు. ఏదో వస్తువు ఉన్నాం, ఆదివారం వచ్చింది కదా, ఆరాధనలో ఉండి ఆరాధన చూసుకొని ఏదో ఆనవాయితీగా, ఏదో ఆదివారం అలవాటు అన్నట్టుగా వస్తున్నారు, వెళ్తున్నారు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమ, దేవునికి చెందవలసినటువంటి ఆ గౌరవం చెందుతుందా? ఒకసారి ఆలోచించండి.
మరొక మాటను కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వాక్యం. యెషయా గ్రంథం 29:13. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఈ ప్రజలు ఎలా వస్తున్నారు? నోటి మాటతో నా యొద్దకు. అప్పుడే యెషయా గ్రంథంలో ఏం చదివాము? నా జనులైనట్లుగా వాళ్ళు వస్తున్నారు, నా వాళ్ళు అన్నట్టుగా కూర్చుంటున్నారు, నన్ను నిజంగానే ఆరాధిస్తానని వచ్చారు. ఇక్కడ మన యెషయా గ్రంథంలో చూస్తే చదవండి. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారి నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నెరవేర్చుకొనినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఆశ్చర్య కార్యము జరిగిస్తును. చాలా వాళ్ళు వచ్చి కూర్చున్నారు, హృదయపూర్వకంగా నన్ను ఆరాధించట్లేదు. కూర్చో. వాళ్ళు పెదవులతోనే నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఏదో వచ్చామన్నట్టుగా వచ్చి, పాడేమన్నట్టుగా పాడి, వాళ్ళు ఆనవాయితీగా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వాళ్ళ హృదయాలట దేవునికి దూరంగా ఉన్నాయట. నేను చెప్తున్నటువంటి మాట కదండి, మీకు చదివించిన మాటే. ఈరోజు ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనకు వచ్చేటువంటి మీరు దేవుణ్ణి నిజముగా మీరు ఆరాధిస్తూ ఉన్నారా? మీ పెదవులతోనే కాక హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారా? దేవుని కనపరుస్తూ ఉన్నారా? ఈ రోజున ఆయన మీ గురించి ఈ సాక్ష్యం చెప్పగలడా? నా కుమార్తె వచ్చింది ఆరాధనకి, నా కుమారుడు వచ్చాడు, నన్ను హృదయపూర్వకంగా నన్ను ఆరాధించాడు, నేను వాళ్ళకి మేలు చేయాలి అని ఆయన మీ గురించి చెప్పగలుగుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. కొందరు రాజులు ఉన్నారండి, మనకు బైబిల్లో కనబడతారు. అధికారం ఉంది కదా అని అధికారాన్ని చేత పట్టుకుని నేను ఏది చేసినా నడిచిపోతుందిలే అని అనుకొని గర్వంతో అహంకారంతో విర్రవీగుతూ బ్రతికినటువంటి రాజులు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఒక వ్యక్తి నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి నెబుకద్నెజర్ యొక్క కుమారుడు బెల్షస్సర్. ఆ వ్యక్తి రాజుగా ఉన్నటువంటి ఆ సమయంలో కొందరిని పిలిపించి విందు చేయించాడు. ఎవరెవరిని పిలిపించాడు అనేది మీరే చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. రాజుకు బెల్షస్సర్ తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి. ఎంతమందికి అండి? 1000 మందికి. ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షస్సర్ ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి ఇప్పుడు చెడగొడుతున్నాడు కొడుకుని. ఆలయంలో నుండి తెచ్చిన వెండి నెబుకద్నెజర్ చెప్తున్నాడు బెల్షస్సర్ వాళ్ళకి, ఇప్పుడు నేను చెప్తాను ఒక నిమిషం తర్వాత చదువు. బెల్షస్సర్ అనేటటువంటి ఈ రాజును 1000 మందికి విందు చేయించాడు. రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, అందరూ ఉన్నారు. విందు చేసుకునేవాడు చేసుకుంటూ ఉంటే తన రాజు కొడుకు తండ్రి ఊరుకున్నవాడు ఊరుకున్నదంటే ఏం చేశాడు? ఇదిగో యెరూషలేము మందిరములో
వెండి పాత్రలు ఉన్నాయి. ఎక్కడ? దేవుని మందిరంలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, బంగారు ఉపకరణములన్నీ ఉన్నాయి. నీవు వాటిని అన్నింటినీ తీసుకొని రా అని కొందరికి ఆజ్ఞాపిస్తే వాళ్ళు తీసుకొని వచ్చారు. ఎందుకో తెలుసా అండి? ఏదో వాటిని షోకేస్ లో పెట్టాలని కాదు. ఈ మత్తు పదార్థాలు దాంట్లో పోసి, పైన వాక్యాలు మీరేం చదివారు చూడండి, ద్రాక్ష రసాన్ని పోసి ఆ ద్రాక్ష రసాన్ని 1000 మందితో కలిసి తాగడానికి అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకుని వచ్చాడు. నేనంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతిదీ దేవునికి సంబంధించింది. అవి ఆలయానికి సంబంధించినవి, అవి ఆలయానికే సొత్తు. అది మనం పర్సనల్ యూజ్ చేయడానికి కాదు. నాకు తెలిసినటువంటి కొందరు ఉన్నారండి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ సౌండ్ సిస్టమ్, నాకు కర్ణాటకలో కొంతమంది ఉన్నారు. ఆ సౌండ్ సిస్టమ్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ గణపతి పండుగలు వచ్చినప్పుడు వాటికి ఇవి కావాలి. ఆ తర్వాత అక్కడక్కడ ప్రేయర్లు జరుగుతాయి, మహాసభలు జరుగుతాయి. ఆ మహాసభలకు కూడా వీటిని తీసుకుని మళ్ళా ఇది అక్కడ గణపతి దగ్గర పెట్టినవన్నీ తీసుకుని మళ్ళీ మీటింగ్స్ అంటే మీటింగ్స్ తెస్తారు. మళ్ళీ ఆయా ప్రేయర్లు ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి. మొత్తం మీద బాడుగలకని ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ ప్రొఫెషన్, అది వాళ్ళ జీవనోపాధి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మాటల్లో అవి దేవుని మందిరానికి సంబంధించినవి. దేవుని మందిరానికి సంబంధించినటువంటి వాటిని యెరూషలేము మందిరంలో నుంచి తీసుకొని వచ్చి వాటిల్లో ద్రాక్షారసాన్ని పోసి విచ్చలవిడితనంగా చేశారు. మరి మందిరంలో ఉన్నటువంటి వాటిని దేవుడు చూడకుండా ఉంటాడా? ఆ అధ్యాయాన్ని అంతా మీరు చదువుకుంటూ వెళ్తే దేవుని మందిరం నుంచి తీసుకుని వచ్చినటువంటి వాటిని వీళ్ళు ఎప్పుడైతే ఇలా చేశారో దేవుడు కోపగించుకున్నాడు. దేవుడు కోపగించుకున్నాడు. వెంటనే జరిగినటువంటి మాట ఏంటంటే, అక్కడ మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఆ కింద చదువుమా. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం త్రాగుచుండగా గంటలోని మానవ హస్తపు వేలు ఆ గంటలోనే, ఆ గడియలోనే, ఎక్కువసేపు కూడా కాలేదు, ఎక్కువ రోజు కూడా పట్టలేదు. ఆ సమయంలోనే ఏం జరిగింది? ఒక మానవ హస్తముతో రాయబడినటువంటి ఒక రాతని కనబడేది. దీపము దగ్గర రాజు యొక్క నగలు గోడ పూత ఏదో ఒక రాత రాయిచుండెను. రాజు ఆ హస్తము రాయిట చూడగా అతని ముఖము వికారమాయెను. ఎప్పుడైతే ఆ ఒక ముఖాన్ని చూశాడో, ఎప్పుడైతే ఆ రాతను చూశాడో, అయ్యగారి ముఖం మాడిపోయింది. అతను మనస్సునందు కలవరపడగా, మనసులో కలవరం చెందింది. అతని నడుము కీళ్ళ వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొచ్చి వణుకుతున్నాడు. రాజు గారడి విద్య గల వారిని అందరినీ పిలిపించాడు. చాలా ఇది ఎప్పుడైతే ఇలా జరిగిందో దేవుడు బాధ్యతని తీసుకొని ఒక గోడ మీద ఒక చేబ్రాతతో రాశాడు ఒకటి. ఇప్పుడు అది అర్థం కావాలి. ఇప్పుడు అది అర్థం కావడానికి, ఆ భాష యొక్క భావం తెలియడానికి గారడి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాడు. వాళ్ళకి ఎవరికి ఆ భాష తెలియలేదు. ఒక వ్యక్తి చూసి, అయ్యా నీ తండ్రి కాలంలో, నేను చెప్పిన మాటలు అక్కడే ఉంటాయి, నీ తండ్రి కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, అతను భాషలకి, మర్మాలకి, కఠినమైనటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పగలిగినటువంటి ఆత్మ జ్ఞానము కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే దానియేలు. ఆ వ్యక్తిని పిలిపించండి అని అంటే పిలిపించాడు. పిలిపించిన వెంటనే జరిగింది, అతని ఎదురుగా రాగానే అది చూశాడు. వీళ్ళు చూపించారు. రాజు ఈ బెల్షస్సర్ అంటున్నాడు, ఇదిగో నీ గురించి నేను చాలా విన్నానయ్యా,
నీ గురించి వీళ్ళందరూ చాలా చెప్పారు, నీవు కళలకి భావాలు చెప్పగలవంట, ఆ అర్థాలు చెప్పగలవంట, నిన్ను గురించి నేను చాలా విన్నాను. నేను ఈ పని చేసిన దాన్ని బట్టి అక్కడ మాట రాయబడింది. ఇప్పుడు ఆ పదానికి నాకు అర్థం తెలియదు. నీవేమైనా చెప్పగలిగితే నిన్ను ఒక అధిపతిగా, 3వ అధిపతిగా నేను చేస్తాను అని చెప్తే దానియేలు అక్కడ అన్నటువంటి మాట అద్భుతంగా ఉందండి. అన్నమాట చదవమ్మా. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడిన కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనకుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లా నేను రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన జల సంబంధముకు యూదయలో నుండి దానియేలు నీవే కదా అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవు. నిన్ను గూర్చి నేను విన్నాను, నాకు చెప్పారు. ఈ వ్రాతను చదువుటకును దాని భావములు తెలియచెప్పుటకును నీకు శక్యమైన ఎడల మాటను అండర్లైన్ చేయండి. నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రం కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణములు ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అంటే ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు దానియేలు చెప్తున్నాడా? అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద నుంచి, నీ వస్త్రాలు నాకు ఏమిస్తావో అవన్నీ నీ దగ్గర ఉంచుకోవయ్యా. నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. నీవిచ్చే నాకు బహుమానాలు అవి నాకు కాదయ్యా, ఇంకెవరికైనా ఇచ్చుకో. అయితే నేను ఈ వ్రాతలు చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడకు దేవుడు మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి ఈ మహాదశ ఇచ్చినందుకు వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు తానెవరిని చంపకోరినో వారిని చంపాడు. ఎవరిని చంపాలనుకున్నాడో నీ తండ్రి అతన్ని చంపేశాడు. ఎవరిని రక్షింపకోరినో వారిని ఎవరిని రక్షించాలని అనుకున్నాడో వాళ్ళని రక్షించాడు. ఎవరిని హెచ్చరింపకోరినో వారిని ఎవరిని హెచ్చరించాలో వాళ్ళని హెచ్చరించాడు. ఎవరిని పడవేయకోరినో వారిని పడవేసినో. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండేది. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయుటకును అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి. ఇతను ఎంత గర్వంగా ఉన్నాడో, ఎంత అహంకారంగా ఉన్నాడో నెబుకద్నెజరుని దేవుడట అతన్ని తీసేశాడు, అతని ప్రభుత్వం తీసేశాడు అని ఇతను పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ భావం తెలియాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ భావం చెప్పలేదు అనుకోండి, ఇతను మరలా చెరసాలకు వెళ్ళిపోతాడు. చెప్పాను అనుకోండి, ఈయన ఆఫర్ ఇస్తున్నాడు ఏమని, నేను 3వ అధిపతిగా, రాజ్యంలో 3వ అధిపతిగా నేను ఉంచుతానంటే ఈ దానియేలు ఏమంటాడు, నీ దానం నీ దగ్గర పెట్టుకో, నీవు నాకు ఏదైతే బహుమానాలు ఇస్తున్నావో అవి నీ దగ్గరే ఉంచేసుకో, నాకు అవసరం లేదు అని నేను చెప్తూ ఆ తర్వాత ఏమంటున్నాడంటే, నీవు నన్ను కొనాలని అనుకుంటున్నావేమో, ఒకప్పుడు నీ తండ్రి పాలనలో ఎవరినైనా చంపేయమంటే చంపేశారు అని ఆ పై మాటలన్నీ ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే ఇతనికి అతని గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఆ విధంగా నువ్వు చేయొద్దు అని. అతడు దేవుని కనపరచలేదు, అహంకారి అయి ఉన్నాడు కనుక తన రాజ్యం పోయింది, తన సింహాసనం పోయింది. ఇప్పుడు ఆ స్థలానికి నీవు వచ్చావు, ఇప్పుడు నీవు కూడా నీవు అలాగే చేస్తే నీ సింహాసనం పోతుంది, నీవు క్షమించబడతావని దైవజనుడు అతనికి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు, అంత వివరిస్తున్నాడు తన తండ్రి కాలంలో ఏం జరిగిందో. అమ్మా 22 బెల్షస్సరు అతని
రాజువగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. చూడండి బెల్షస్సర్ మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఈ సంగతులన్నీ విని మనస్సు అణుచుకోలేదట. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ముఖ్యమంత్రులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్రరాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నావో ఆయనను నీవు కనపరచలేదు. మన సబ్జెక్ట్ వచ్చాం. బెల్షస్సర్ తో ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో చెప్పిన వెంటనే వాటిని మనస్సును మార్చుకోక పశ్చాత్తాపడక ఏం చేశాడంటే మనస్సుని అణుచుకోకుండా అలాగే ఉన్నందువల్ల ఏం చేశాడు, దేవుణ్ణి ఘనపరచలేదు. ఉన్నటువంటి ఆ ఉపకరణములన్నింటిలో ఎప్పుడైతే ఇతను పోసాడో దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు, ఇతను ఇంకా ఆ రోజు పశ్చాత్తాపడి ఉంటే పరిస్థితి వేరేలా మారి ఉండేదేమో. ఇతను ఆ మనస్సును అణుచుకోక ఇంకా క్రూరత్వం కలిగి ఉన్నందువల్ల ఆ కింద 30 రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడైపోయాడు. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునకెక్కెను. చూడండి, ఇతని సింహాసనాన్ని ఇతను కూడా పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే చేసిన తప్పు. దేవుడు నీకు ఒక ఆధిక్యతను ఇచ్చాడు, దేవుని మందిరంలో నీకు పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్యని నమ్మకంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. విశ్వాసిగా నీకు ఒక మంచి ఆ పని అప్పగించాడు అనుకోండి, ఆ పనిలో నమ్మకంగా ఉండండి. గర్వించి నేనే కదా అని కాలర్ ఎగిలేశాడు అనుకోండి, దేవుడు నిన్ను తీసుకొని తించేస్తాడు. నేను చెప్తున్నది కాదు, బైబిల్లో ఉన్నవే. కనుక దేవుని మందిరంలో నీకు ఏ పని ఇచ్చినా నమ్మకంగా చేయండి. దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులు అవి దేవునివి. దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి వస్తువులు అవి దేవుని ఆలయానికి సంబంధించినవి. వాటి వల్ల దేవుని నామం మహిమపరచబడుతుంది. వాటిని తీసుకుని వేరే ఎక్కడో సినిమా పాటలకు ఏదో డీజేలకు మీరు వాడారని అనుకోండి, దేవుడు చూస్తాడు. నీ మీద ఉన్నటువంటి దీపస్తంభాన్ని తీసివేస్తాడు, వెలుగుని తీసివేస్తాడు. చీకట్లో నీవు తడువులు అనుకోవాల్సి వస్తుంది. కనుక నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో. అక్కడ రాజుగా అతను నిలబెట్టాడు, కానీ అతను చేసిన తప్పుని బట్టి ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే నన్ను రాజుగా దేవుడు చేశాడు, కానీ నేను దేవుని మహిమపరచలేదు, దేవుని నేను దుఃఖపరిచాను, దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలను నేను తీసుకుని వచ్చాను. వాస్తవానికి అవి పరిశుద్ధమైనవి. నేనేం చేశాను, ద్రాక్షరసాన్ని దాన్ని పోసి వాటిని నేను అపవిత్రపరిచినందువల్ల దేవుడు నా నుండి సింహాసనాన్ని దూరం చేశాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, అది సేవే కానివ్వండి, పరిచర్య కానివ్వండి, లేదా కుటుంబంలో నీకు ఒక విలువే కానివ్వండి, వాటిని మనం ఏ విధంగా వాటిని స్వీకరిస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. దేవుని మనం ఘనపరచాలి. ఆరాధనకు వచ్చినాం, దేవుని 2 చేతులతో చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ పరిశుద్ధమైనటువంటి చేతులెత్తి ఆయన ఘనపరచాలి. ఆయన చేసినటువంటి మేలుని తలంచుకోవాలి. ఇవి ఏవి లేకుండా ఏచుకల గ్రంథాలు నేను చెప్పినట్లుగా వాళ్ళు ఏదో వస్తున్నారు, వెళ్తున్నారు. అలా కాదు. ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయాలి. మనం చేసే ఆ స్తుతి యోగం ఆయన ఆ సింహాసనాసీనుడికి ఉన్నాడు కనుక అక్కడి నుండి మనకు ఆయన జవాబు అనుగ్రహించాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెల్షస్సర్ చేసినటువంటి ఆ తప్పును బట్టి ఆయన దేవుని మహిమపరచలేదు కాబట్టి దేవుడు అతని సింహాసనాన్ని తీసివేశాడు. అందుకని ప్రియమైనటువంటి సహోదరులను, మిమ్మల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితి అనేది మీరు గుర్తించాలి. అలా గుర్తించని రోజు మనం పతనానికి మనమే దారి తీసుకుంటున్నాం అనేటువంటి సంగతి వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట ఇప్పుడు మనం చూద్దాం. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో పౌలు గారు ప్రయాణం చేశారు. మొదటి ప్రయాణంలో వాళ్ళు పౌలు, బర్నబా, యోహాను వీళ్ళు మొదటి ప్రయాణంలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని ముగించుకొని తిరిగి మరలా అంత్యోకయ సంఘానికి వచ్చి మరలా కొంతకాలం ఉండి మళ్ళీ వీళ్ళు సేవకులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మనం మొదటి ప్రయాణంలో వెళ్ళాం కదా, మొదటి ప్రయాణంలో ఆయా ప్రాంతాలకి మనం వెళ్ళాము, శిష్యుల్ని మనం బలపరిచాము, అనేక సంఘాలకు మనం వెళ్ళాము, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు కనుక తిరిగి మరలా మనం ఆ రెండో ప్రయాణాన్ని కొనసాగిద్దాము అని వీళ్ళు మాట్లాడుకొని రెండో ప్రయాణాన్ని ఆరంభించారు. ఆ తర్వాత కొన్ని జరిగినటువంటి గొడవల్ని బట్టి ఆ ప్రయాణంలో ప్రయాణం అయితే రెండో ప్రయాణం జరిగింది, కానీ వాళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళతో జరిగింది. ఆ రెండో ప్రయాణంలో పౌలును, శీలను వీళ్ళిద్దరు కలిసి రెండవ ప్రయాణాన్ని ఆరంభించారు. ఆరంభించిన తర్వాత వాళ్ళు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని విస్తారంగా ప్రజలకి చెప్తూ ఉంటే కొందరు ఓర్చుకోలేని వాళ్ళు, మత ఛాందస్సువాదులు కొందరు ఈ పరిచర్యను చూసి వీళ్ళు చేసినటువంటి అద్భుతాల్ని, మహత్కార్యాలని చూసిన వాళ్ళు వీళ్ళని తీసుకుని వచ్చి చెరసాల్లో వేయించారు. చెరసాల్లో వేయించారు. వీళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి ఆ ప్రాంతం అయితే ఇంకా వెళ్ళలేదు, కానీ చెరసాల్లో వేశారు. ఆ రాత్రి చెరసాల్లో వేసినప్పుడు ఈ పౌలు, శీలలు వీళ్ళు ఏం చేశారంటే చెరసాల్లో కూడా దేవుణ్ణి మహిమపరిచారు. ఆమేన్, హల్లెలూయా. ఎలా మహిమపరిచారు తెలుసా? పాటలు పాడారు, కీర్తనలు పాడారు. అక్కడ ఎవరికి సువార్త చెప్పలేదు. మీరు ఆ మాటల్ని చదవండి, మీకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 23వ వాక్యం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని వాళ్ళని చెప్పారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు మధ్యరాత్రి వేళ ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకాలు ఊడాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూచి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి దూసి తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, అందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును, శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందురని చెప్పి
అతనికి అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతను వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతనును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు వీళ్ళని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వీళ్ళని తీసుకుని వచ్చి చెరసల్లో వేసేసారు, బాగా కొట్టారు. అంతటితోనే వాళ్ళు విడిచిపెట్టకుండా జైల్లో వేసి బోండ వేసి బిగించి పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు మౌనంగా ఉండలేదండి. మౌనంగా ఉండక అక్కడే దగ్గరగా పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలందరూ వింటున్నారు. నేను ఈ మధ్య కొన్ని పాటలు విన్నానండి. ఆ పాటలు ఎలా ఉన్నాయంటే, నేను మీకు చెప్పకూడదు, తప్పదు చెప్పాలి. ఒక పేరు ప్రసన్న బోల్డ్ అని ఒక ఆమె, ఆ పాటలకి ఈ పాటలకి భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. ఆ పదాలు కూడా ఎలా ఉంటాయంటే ఒక ప్రియురాలు ఒక ప్రియుడికి రాసినటువంటి మాటల్లో ఉంటాయి. నాకు తెలిసి అవి సంఘంలో పాడుకునే పాటలు అయితే కాదు. స్టైల్ మారిందంటుంది, అడక మారిందంటుంది. మరి ఆమె చూస్తే ఏం మారినట్టుగా అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ యూట్యూబ్ చూస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని పోస్టులు వేస్తున్నారు, ఫోటో. ఆ విచిత్ర చేష్టలు చూస్తే అసలు స్టైల్ మారిందా అనిపిస్తుంది ఒక్కోసారి. దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే, దేవుని పాటలు ఎలా ఉంటాయి? దేవుడు అల్లరికి కర్త కాదు. దేవునిగా మహిమపరిచే ఒక పద్ధతి ఉంది. అది వదిలేసి జనాల్ని డ్యాన్స్ చేపిస్తుంటారు ఆ పాటలతో. అది దేవుని నామానికి మహిమనా? దేవుని నామాన్ని ఘనపరచబడుతుందా? లేదు. ఇంకొకడు ఉన్నాడు, ఆయన ఎంతసేపు మిమిక్రీ. అంటే వీళ్ళ ఫోటోలైనా పెడితే జనాలు వస్తారని ఆయన బాధ. చెప్పుకుంటూ వెళ్తే ఈ మధ్య సమాజం చెడిపోయింది. ఒకప్పుడు ఆరాధన చేస్తే ప్రభు ఆ దేవుని అందరూ ఆరాధిస్తే ఎంతో సమాధానంగా ఆ దేవుని మందిరం నుంచి వెళ్ళేటటువంటి ఆ దృశ్యాన్ని నేను చూశాను. మనసారా ప్రభుని ఆరాధించి మంచి మనసుతో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం నేను చూశాను. కానీ ఇప్పుడు అబ్బా చూడలేమండి, అవన్నీ అంత ఘోరంగా మారిపోయారు. మరి ఇప్పుడు వీళ్ళు పాటలు పాడారు, ఖైదీలు వింటున్నారు. ఖైదీలకు వీళ్ళు వచ్చి ఇదిగో ఈ రెఫరెన్స్ ఇలా ఉంది, పలా దాంట్లో ఇలా ఉంది, పలా దాంట్లో ఈ రెఫరెన్స్ ఉందని ఖైదీలకి ఎవరికి సువార్త చెప్పలేదని. మరి అప్పుడు అక్కడ ఏ పాటలు పాడి ఉంటే, ఏ పాటలు ఖైదీలు వింటే ఎంత అర్థవంతంగా ఉంది అని వాళ్ళు వింటే వాళ్ళు మేము రక్షణ పొందడానికి ఏం చేయాలని అడుగుతారు. పాటలో అంత డెప్త్ ఉంది కాబట్టి, పాటలో అంత అర్థం ఉంది కాబట్టి వాళ్ళు రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని అడుగుతున్నారు. పాడే పాటలు మనిషికి ప్రయోజనకరంగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి మాటల్లో ఉండాలి. ఈ రోజు ఆ పదాలు కనపడలేదు, ఆ మాటలు కనపడలేదు. విచ్చలవిడితనం అయిపోయింది. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, సరి అయినటువంటి సమయానికి రారు. ఈరోజు దేవుడు మనకు ఏ ఆటంకాలు లేకుండా దేవుని మందిరంలో స్వేచ్ఛగా మనం ఆరాధించే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. మరి కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయా? ఏమన్నా కొన్ని ప్రాంతాలు ఇలా ఉన్నాయా? లేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రార్థనలు పెడితే చాలు, వాళ్ళు వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు, కొడతారు, చంపినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మరి ఈరోజు దేవుడు మనకు
ఇలాంటి ఒక అవకాశం ఇచ్చాడు. మరి మనం ఎంతగా స్తుతించాలి? దేవుడు మనకి ఇచ్చాడు సమయాన్ని, మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేది మనకు కావాలి. కనుక దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము, దేవుని మందిరంలో అడుగుపెట్టి ఆయన చేసినటువంటి మేళ్ళని అనుభవించినటువంటి మనము దేవునిగా మహిమపరిచే వాళ్ళమై ఉండాలి. ఏజ్కేల గ్రంథంలో నేను చెప్పినట్లుగా ఆ విధంగా ఉండాలనుకోండి, దేవుని నామం అనేది మహిమపరచబడదు. అలా మహిమపరచబడలేదు కాబట్టి మలాకి గ్రంథంలో మలాకి ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, నాకు రావాల్సినటువంటి మహిమ ఏమాయను ప్రశ్న అక్కడ అడుగుతున్నాడు. అంటే వెనక జరిగినంతట్లో ఆయన మహిమపరిచే వాళ్ళు లేరు. అక్కడ మహిమపరిచి ఉంటే ఆయన అక్కడ ఆ ప్రశ్న అడిగేవాడు కాదు. దేవుని రాకడ అనేది బహు సమీపంగా ఉంది. ఇప్పటికే సూచనలు, ఆయన చెప్పినటువంటి సూచనలు, ఆయన చెప్పినటువంటి గుర్తులు ఇప్పటికే నెరవేరాయి. నేడు రేపో యేసు రాకడ అన్నట్టుగా ఉంది. పరిస్థితులు ఏవి బాగలేవు. కనుక మనల్ని మనం ఒకసారి పరిశుద్ధపరచుకుందాం, మనల్ని మనం ఒకసారి పవిత్రపరచుకుందాం. మరోసారి మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని చేసిన పొరపాట్లను మరొకసారి దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇంకా మనం కొంతమంది అనుకుంటారు, 2000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారులే, ఆయన వచ్చింది లేదు, సచ్చింది లేదు, ప్రతి పాస్టర్కి ఉన్నది అదే కదా, వస్తానంటాడు రాడు. ఇంకా కొంతమందికి అయితే మొదలకైతే అవి హేళనగా మారాయి. అయితే వాస్తవం ఏంటంటే, వస్తానన్నటువంటి దేవుడు ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాకడ సమయం బహు సమీపంగా ఉంది. కనుక మన హృదయాన్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో కాస్త ముందడుగు వేద్దాం. ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆత్మీయ జీవితంలో ఇంకొక ముందడుగేసి ప్రభు కొరకు మన వంతు ఏముందో అది మనం చేద్దాం. అనేకమైనటువంటి నూతనమైనటువంటి ఆత్మల కొరకు మనం ప్రయాసపడి కొంత సమయమైన ఆపుల్ని వాళ్ళకి సువార్తని చెప్పి ఆయన ఎదుట శక్తి కలిగిన వాళ్ళై నిలబెడదాం. దేవునిగా మహిమపరుస్తారా? దేవునిగా మహిమపరుస్తారా? అందరూ మహిమపరచాలి. కనుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన అప్పుడు అడిగినటువంటి ప్రశ్నే ఈ రోజు మనల్ని ఆయన అడుగుతుంది. ఒకరోజు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, ఒకరోజు ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. అలా రోజు చెప్పాడు, ఏం చేశారు? మహిమపరిచారా? మీకు తెలియదు అనుకున్నాం, తెలియజేసిన తర్వాత మీరు ఏం చేశారు అని ఆయన లెక్క అడుగుతాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి ఒకసారి మనం ఆలోచిద్దాం. దయచేసి అందరు లేచి నిలబడండి. కళ్ళు మూసి మన రెండు చేతులు ఆకాశం ఎత్తి చేసిన మేలుని మరొకసారి తలంచుకుందాం. విన్నటువంటి వాక్యాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ, ఆ రోజు మలాకి ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాట, నాకు రావాల్సినటువంటి మహిమ ఏమాయను, నాకు చెందవలసినటువంటి మహిమ ఏమాయను. దేవునిగా ఈ రోజు మనము మహిమపరచకపోవడం వల్ల దేవుడే ఈ రోజు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నాకు రావాల్సినటువంటి మహిమ ఏమాయను. ఆరాధనలకు వస్తున్నారు, ప్రార్థనలకు వస్తున్నారు, సభలకు వస్తున్నారు, అన్నిటికీ వస్తున్నారు, కానీ దేవునిగా మహిమపరచట్లేదు. ఆయన నామం మహిమపరచబడట్లేదు. బెల్షస్సరు యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకొని వచ్చాడు. వాస్తవానికి తాను ఒక రాజు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుని మహిమపరచాలి,
ఎందుకు నన్ను రాజుగా మీరు అభిషేకించిన నిలబెట్టారు అని దేవునికి కృతజ్ఞత కలిగిన వాడై ఉండకుండా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకొని వచ్చి, పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలను తీసుకొని వచ్చి అపవిత్రమైనటువంటి ద్రాక్షారసాన్ని పోసి అపవిత్రపరిచాడు. కనుకనే దేవుడు అతని సింహాసనాన్ని తీసివేశాడు. దేవుడు అతన్ని తీసివేశాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి భాగ్యాన్ని అపవిత్రపరిచి నీవు వాటిని పోగొట్టుకుంటున్నావేమో. నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను నీవు జాగ్రత్తగా కాపాడుకో. నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతని జాగ్రత్తగా నీవు కాపాడుకో. దేవుని మందిరంలో పరిచర్య అయినా, దేవుని మందిరంలో విశ్వాసపు యాత్ర అయినా అది నమ్మకంగా చేయగలిగినటువంటి వ్యక్తులై ఉండాలి. దేవునిగా మహిమపరచండి. పెదవులతోనే కాదు, హృదయపూర్వకంగా నీవు దేవుని ఆరాధించే వాళ్ళై ఉండాలి. కనుక అందరం మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. గత కొంతకాలంగా ప్రభువా మేము మిమ్మల్ని మహిమపరచలేకపోయి ఉంటున్నాం. ఇప్పుడు మిమ్మల్ని మనసారా మహిమపరచడానికి కృపనివ్వండి అని అందరూ అడగండి. ఏదో తెలుసో తెలియదు చేసాం ప్రభువా, ఇంకా మీదట మేము వాటి జోలికి మేము వెళ్ళము. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలని, పరిశుద్ధంగా ఉన్నటువంటి ఉపకరణాలని మేము మంచిగానే వాడుకుంటాం. మా సొంత ఆలోచనలు వాటిపైన ఉండనివ్వమని అందరూ ప్రార్థించండి. అందరూ ప్రార్థించండి. తీర్మానించండి. అందరూ తీర్మానించండి. ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో నీతోనే మాట్లాడాడు. దేవునిగా మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని మహిమపరుస్తూ ఉన్నావు? ఎవరిని మహిమపరుస్తూ ఉన్నావు? ఎవరిని మహిమపరుస్తూ ఉన్నావు? చూడకుండా వాటిని రాయి రప్పల్ని నువ్వు ఆరాధించేది, రాయి రప్పల్ని నువ్వు గణపరుస్తూ ఉన్నావా? ఎవరిని నువ్వు గణపరుస్తూ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. దేవుని స్తుతించండి, మహిమపరచండి. నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మహిమపరచండి. నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి మహిమపరచండి. నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మహిమపరచండి. స్వరమెత్తాలి, 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 స్వరమెత్తాలి. మహిమపరచండి, అందరూ మహిమపరచండి. నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ప్రభువుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రాజా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాతో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రం. మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు స్తోత్రం. మమ్మల్ని హెచ్చరించినందుకై స్తోత్రం, స్తోత్రం. నమ్మదగిన దేవుడా మీకు స్తోత్రం, స్తోత్రం. మిమ్మల్ని మహిమపరుస్తాం, మిమ్మల్ని ఆరాధిస్తామయ్యా. మా పెదవులతోనే కాదు, మా పెదవులతోనే